ఈ ఈ చెరువు 100 ఎకరాల చెరువు ఇది మనకి. ఈ చెరువు ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నిటి కూడా వ్యవసాయానికి ఉపయోగించేవాళ్ళు పూర్వం. అయితే ఇప్పుడు ఇల్లులన్నీ వచ్చి వ్యవసాయ భూములన్నీ ఇల్లు కట్టిస్తారు చాలా మట్టుకి. ఇంకా 30% 40% ఉంది, కానీ మిగతా అయిపోయింది. అంటే మొన్న దేవదత్త గారు అని చెప్పి వర్క్ చేశారు విజయ్. అతను మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు, మన రాష్ట్రం కాదు, కేరళలో అక్కడ త్రివేంద్రం దగ్గర ఉంటారు వీళ్ళు. అక్కడ 58 అడుగుల విగ్రహాన్ని కట్టారు అతనే. ఆ వయసులో, చిన్న వయసులో, ఇప్పటికీ చిన్న వయసు, పెద్ద వయసు ఏం కాదు, స్మాల్ ఏజ్. అయితే ఆ వయసులో కట్టారు. విచిత్రం ఏంటంటే అన్ని దేశాల నుంచి వచ్చి ఆ విగ్రహం చూస్తారు ఇప్పుడు అక్కడ. ఆ విషయం మాకు విజయ్ తెలిసి అక్కడికి వెళ్ళడం జరిగింది. చూస్తే చాలా ఆశ్చర్యపోయారు. విజయ్ కూడా చిన్నప్పటి నుంచి నాకంటే పెద్ద అందరూ దేవుని మొక్కెత్తాను నేను. ఏ గుడికి వెళ్తే ఆ గుడికి మొక్కుతాం. ఆడికి ఎందుకు చిన్నప్పటి నుంచి చూస్తాను, శివుడి మీద ఎక్కువగా మాట్లాడేవాడు చిన్నప్పటి నుంచి కూడా మా అబ్బాయి. అది అలా పెరిగింది. ఆడికి పెరిగిన తర్వాత శివుడి విగ్రహం పెట్టాలని ఆలోచన భగవంతుడు ఇచ్చేటప్పుడు తెలియదు. ఒకసారి నాకు చెప్పారు, మంచి శిల్పుని దొరికితే సార్ దొరికారు మాకు అని నాకు పోయి సంకల్పం ఉంది కాబట్టి ఓకే అన్నాను నేను. ఈ విగ్రహం నర్సీపట్నంలో 108 అడుగులు విగ్రహం వస్తామా, చెరువు మధ్యలో వస్తుంది. అక్కడికి వెళ్ళడానికి బ్రిడ్జి కూడా వేస్తున్నాం. విగ్రహం దగ్గర నీటిలో నడిచేయలేం కదా, బ్రిడ్జి కూడా వేస్తున్నాం. బ్రహ్మాండంగా కట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది నాకు ఆఖరి కోరిక. నాకు ఏ కోరికలు లేవు. ఈ విగ్రహం పూర్తి చేసి మీకు అప్పగిచ్చి నేను కూడా రెస్ట్ తీసుకుంటాను. అది నా కోరిక. చేత ఏమైనా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత ఖర్చు అయినా విగ్రహం కట్టి తీరాలని చెప్పి నేను మా కుటుంబ సభ్యులందరూ నిర్ణయం తీసుకుంటాను. అంటే అది కట్టాలంటే నా ఒక్కరి వాళ్ళు కాదు, మీ అందరు కూడా. మిమ్మల్ని ఏమి అడగను నేను, మీ తాలూకు ఆశీర్వాదం ఇవ్వండి చాలా, అంతే. విగ్రహం పూర్తవు మీ ఆశీర్వాదం ఇవ్వండి. ఈ స్థలాన్ని పవిత్రంగా ఉంచండి. ఈ స్థలాన్ని పవిత్రంగా ఉంచండి. నేను చెప్తాను ఈవేళ నాకున్న అనుభవంతో. మన పక్కనే లంబసింగ్ ఉంది, మీ అందరికీ తెలుసు లంబసింగ్. ప్రతి సంవత్సరం కొన్ని వేల మంది టూరిస్టులు వస్తున్నారు అక్కడికి. 3 నెలలు, శీతాకాలంలో 3 నెలల్లో. ఈ సంవత్సరం అయితే 70,000 మంది 80,000 మంది కుటుంబంతో వచ్చారు. నేను ఈవేళ మాటిస్తాను, ఈ విగ్రహం కానీ సార్ పూర్తి చేస్తే ఆ 70,000 మంది కూడా లంబసింగి వచ్చిన వాళ్ళందరూ కూడా నర్సీపట్నం వచ్చి విగ్రహం దగ్గర వస్తారు. నర్సీపట్నం రోజుకి 1,00,000 మంది, 3 నెలలు లక్షలాది మంది టూరిస్టులు వస్తే విగ్రహం చూడడానికి. నర్సీపట్నంలో ఎంత బిజినెస్ పెరుగుతుంది. హోటల్స్ వస్తాయి, బట్టల షాపులు వస్తాయి, బిజినెస్ వస్తాయి, ఎంతమందికి ఉపాధి జరుగుతుంది. అంటే ఒక పుణ్యక్షేత్రంతో పాటు టూరిజం డెవలప్ అవుతుంది, ఎంతో మందికి ఉపాధి జరుగుతున్న ఉద్దేశంతో దీన్ని నేను సంకల్పంగా తీసుకున్నాను. నాకు ఏ కోరికలు లేవు. దేవుడి దేవాల 42 సంవత్సరాలు బట్టి అధికారంలో ఉన్నాం, చేసాం, సేవ చేసాం. ఇంకా నాకు ఆఖరి కోరిక, ఒక కోరిక ఉంది, అది కూడా పూర్తి చేయాలని చెప్పి దాన్ని మీ ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, దీనికి ఎంత అవుతుందో ఇప్పుడు నాకు తెలియదు, నేను అడగలేదు కూడా. విజయ్ అన్నాడు, నాన్న చేద్దామంటే ఎంత అవుతుందని కూడా అడగలేదు. ఒకటే చెప్పాను, నువ్వు అనుకుంటున్నావు భక్తుడివి, శివుడు భక్తుడివి, నాకు కూడా ఇష్టం. అంటే డబ్బు గురించి చూడకు, అవసరం మా ఆవిడ పొలం ఉంది అమ్మేద్దాం. ఏం పద్మ ఓకే అమ్మేద్దాం, పర్లేదు, గుడి మాత్రం విగ్రహం మాత్రం అవ్వాలని చెప్పి అనుకున్నాం. చేస్తామమ్మా, మీ అందరూ సహకారం ఇవ్వండి. ఇక్కడ ఉన్న నాయకులందరినీ ఒకటే కోరుకున్నానండి, నాకు మీరు ఏ సహకారం చేయొద్దు, కానీ ఆ సంకల్పం మాత్రం పాడు చేయొద్దు. రాజకీయాలు చేయకండి, రాజకీయాలు చెయ్యొద్దు. దేవుడు విగ్రహం చేస్తే సహకారం అందించాలి, చెయ్యి కలపండి, లేకపోతే నన్ను ఏమి ఇబ్బంది పెట్టద్దు. లాస్ట్ టైం అలాగే నూకాలమ్మ గుడి 10 సంవత్సరాల క్రితం కట్టవలసిన గుడి ఇవాళ కట్టాను నేను.
రాజకీయాల్లో పడిపోయి. దీనికి అలా జరగకూడదు. మీ అందరూ సహకారం ఇవ్వండి, మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి, రాజకీయంగా ఇబ్బందులు పెట్టవద్దని చెప్పి మరొకసారి కోరుకుంటూ, మరి పెద్దలందరూ వచ్చారు, చాలామంది వచ్చారు, ఇంజనీర్లు అంతా వచ్చారు, వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు చేసుకుంటూ, త్వరలోనే నా సంకల్పం అయితే భగవంతుడి దయ వల్ల, ఈశ్వరుడి దయ వల్ల వాతావరణం అన్ని అనుకూలిస్తే 1 సంవత్సరం లోపునే దాన్ని పూర్తి చేయాలని చెప్పి నేను నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందుకే భూమి పూజ చేస్తున్నాం. ఇక రేపు నుంచి పని కూడా స్టార్ట్ చేస్తాం. ఆల్రెడీ ఉత్తరవాయిని షెడ్ కట్టాం విగ్రహం కట్టడానికి. ఈ పక్కన కూడా బ్రిడ్జ్ కట్టడానికి అది కూడా ఏర్పాటు చేస్తున్నాం. రేపు నుంచే స్టార్ట్ చేయాలని చెప్పి సంకల్పం ఉంది. దానికి మీ అందరూ సహకరించి ఈ ప్రాంతాన్ని మాత్రం పవిత్రంగా ఉంచమని చెప్పి మాత్రం మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.